ఆయన కూడా 2 గేమ్స్ ఆడుతున్నాడు. ఒకటి ఐఎస్ఐని మెప్పించాలి, ఎందుకంటే అక్కడ మన ట్రోఫీ చోర్ వాళ్ళ హోమ్ మినిస్టర్ వెళ్ళాడు కదా, పాకిస్తానీ హోమ్ మినిస్టర్ అక్కడ వెళ్ళి అక్కడ సంతకాలు పెట్టి ఎంఓఐ సంతకాలు పెట్టారు ట్రైనింగ్ కి తర్వాత ఇతర అంశాలకి. కానీ భారతదేశంతో కూడా ఆయన చాలా కోఆపరేట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ లో మన దేశానికి వచ్చి 3 రోజులు ఉన్నాడు ఆయన. మరి అజిత్ దోవల్ గారు ఆయన చెవులో ఏం చెప్పారో తెలియదు, కానీ వెళ్ళంగానే 100 మంది ఎయిర్మెన్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లను అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ ఐఎస్ఐ పేరోల్లో ఉండినారు. వాళ్ళు దాంట్లో కొంతమంది పారిపోయి పాకిస్తాన్కి వెళ్ళారు, కొంతమంది టర్కీకి వెళ్ళారు, పారిపోయారు. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ మీరు అనేది? బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ నా? బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్. వాళ్ళు ఆకాశం గుండా మన మీద అటాక్ చేయడానికి అని చెప్పి వాళ్ళందరినీ కూడాను ఒక ఎకో సిస్టమ్ మొహమ్మద్ యూనుస్ కూడా తయారు చేసి ఐఎస్ఐ మనకు అజ్మల్ కసాబ్ వీళ్ళు సముద్రం గుండా వచ్చారు. వీళ్ళని ఆకాశం గుండా తీసుకురావడానికి, అది బంగ్లాదేశ్ నుంచి రావడానికి వాళ్ళు ఫుల్ పక్కడబంది ప్లాన్ వేశారు. లాల్ మొనీర్ హాట్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. ఇది మనకు చికెన్ స్నేక్ దగ్గరగా ఉంటుంది, మనకు డూబ్రీ ఇవన్నీ లోవర్ అస్సాం ఉంటుంది, దాని దగ్గరగా ఉంటుంది, బంగ్లాదేశ్ సైడ్ ఉంటుంది. లాల్ మొనీర్ హాట్ లో వీళ్ళ లష్కర్ ఏ తోయిబా మొత్తం వాళ్ళ టీం తీసుకొచ్చి పెట్టారు. సో అందుకని ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు కొంత కోఆపరేట్ చేస్తున్నారు. కానీ బట్ ఫెన్సింగ్ అనేది మన సార్వభౌమత్వాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం మన అధికారం. అది మనం మన సైడ్ పెట్టుకుంటున్నాము, ఇంటర్నేషనల్ బోర్డర్ లో పెట్టట్లేదు, అక్కడి నుంచి కొన్ని మీటర్ల వెనకాల మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇవన్నీ కూడా పాలిటిక్స్ జరుగుతాయి, కానీ మనమేం దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇన్ఫాక్ట్ మణిపూర్ లో మనం చూసామంటే, మణిపూర్ లో మియన్మార్ కి